హర్యానాలో కాంగ్రెస్దే అధికారం. ఇది 2 రోజుల నుంచి సర్వేలు చెప్పిన మాట. అయితే ఆ సర్వేలన్నీ తారుమారు చేస్తూ బీజేపీ ముచ్చటగా 3వ సారి అధికారం చేపట్టబోతోంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినవన్నీ ఏవీ నిజం కాలేదు. అయితే ఈ ఎన్నికల్లో అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ జిలేబీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రిజల్ట్ తర్వాత ఆ జిలేబీ కామెంట్స్ ను బీజేపీ తెగ ట్రెండింగ్ చేస్తోంది. హర్యానాలోని గోహనా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించినప్పుడు రాహుల్ జిలేబీని రుచి చూశారు. ఇంత అద్భుతమైన జిలేబీని ఎప్పుడూ రుచి చూడలేదని, తనకు బాగా నచ్చిందని దాని గురించి ఓ పబ్లిక్ మీటింగ్లో కూడా మాట్లాడారు. తన సోదరికి కూడా ఆ జిలేబీని తీసుకెళ్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా మాథురాం జిలేబీలను దేశవ్యాప్తంగా విక్రయించాలని, అమెరికా లాంటి దేశాలకు ఎగుమతి చేయాలని తెలిపారు. దానివల్ల 20,000 నుంచి 50,000 మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. అయితే బీజేపీ తీసుకొచ్చిన డిమానిటైజేషన్, జీఎస్టీ వల్ల వ్యాపారులు ఇబ్బంది పడ్డారని కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేశారు. ఇక హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. దాంతో పూర్తి ఫలితాలు వచ్చే వరకు ఆగకుండా కాంగ్రెస్ శ్రేణులు జిలేబీలు పంచుకున్నాయి. కానీ తర్వాత అనూహ్యంగా బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. అధికారాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ నెంబర్ను కూడా దాటేసింది. చివరికి ఎన్నికల ఫలితాలు తారుమారు అవడంతో రాహుల్ జిలేబీ వ్యాఖ్యలను బీజేపీ శ్రేణులు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. జిలేబీ ఫ్యాక్టరీలంటూ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావించిన వాళ్ళంతా ఇప్పుడు ఈ జిలేబీ వ్యాఖ్యల గురించే మాట్లాడుకుంటున్నారట. మొత్తానికి రాహుల్ గాంధీకి తీపి వార్త కాస్త చేదు వార్త అయిందని బీజేపీ ట్రెండింగ్ చేస్తోంది. ఇక గోహానా ప్రాంతంలో మాథురాం జిలేబీలు బాగా ఫేమస్. 1958లో మాథురాం ఈ జిలేబీలను విక్రయించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ వ్యాపారాన్ని ఆయన మనవళ్ళు చూసుకుంటున్నారు. వీటిని ఆ రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఇష్టపడతారు.